హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం 19 శ్లోకాన్ని పరిశీలించబోతున్నాం. సఘోషాదార్థ రాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుమలో వ్యానునాదయాన్. తెలుగు అనువాదం: పాండవుల శంఖధ్వని ఆకాశం మరియు భూమిని కంపింపజేసింది. ఆ ఘోరమైన శబ్దం ధృతరాష్ట్రుల కుమారుల హృదయాలను చీల్చివేసింది. ఇప్పుడు మనం ఈ శ్లోకంలోని గాఢమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం. పాండవుల శంఖాలు పూరించినప్పుడు ఆ శబ్దం కేవలం యుద్ధం ప్రారంభానికి సంకేతం కాదు, అది ధర్మం గెలుస్తుందనే స్పష్టమైన సందేశం. శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, పాండవుల యొక్క బలం వారి సైన్యం కాదు, వారి బలం ఆ కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. యుద్ధ క్షేత్రంలో కౌరవుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక కోర్టులో తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నాడు, తాను తప్పు చేయలేదని అతనికి స్పష్టంగా తెలుసు. మరొక వ్యక్తి తప్పు చేశాడు, కానీ బయటకి ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. జడ్జి కోర్ట్ హాల్లోకి వచ్చినప్పుడు నిజాయితీగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ తప్పు చేసిన వ్యక్తి మనసులో మాత్రం తీవ్రమైన ఆందోళన. ఎందుకంటే అతనికి తెలుసు, న్యాయం తన వైపు లేదని, నేను శిక్షించబడతానని. అదేవిధంగా విద్యార్థుల జీవితంలో ఉదాహరణ తీసుకుంటే, ఒక విద్యార్థి సంవత్సరం మొత్తం కష్టపడి చదువుతాడు, నియమంగా క్లాసులకు వెళ్తాడు, ఉపాధ్యాయుడు చెప్పినట్లు రోజు చదువుతాడు. ఇంకొక విద్యార్థి చదవకుండా సమయాన్ని వృధా చేసుకొని చివరి రోజు మాత్రమే పుస్తకం చదివి ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశిస్తే ఏ విద్యార్థి హృదయంలో ధైర్యం ఉంటుంది? కష్టపడి చదివిన విద్యార్థికే ధైర్యం ఉంటుంది, చదవని విద్యార్థికి భయం ఉంటుంది. ఎందుకంటే అతనికి అంతర్గతంగా తెలుసు, తాను పరీక్షలకు సరిగ్గా సిద్ధం కాలేదని. ఇదే పరిస్థితి కురుక్షేత్రంలో జరిగింది. ధృతరాష్ట్రుని కుమారులు బయటకి ధైర్యంగానే కనిపించారు. భీష్మ పితామహుడు, ద్రోణాచార్య, అతిరథ మహారథులు, అపరిమితమైన సైన్యం ఉన్నా కూడా కౌరవులు ప్రశాంతంగా లేరు. కారణం, వారు చేసిన దుర్మార్గమైన పనులు. కౌరవులు పాండవుని లక్షాగృహంలో తగలబెట్టి చంపాలనుకున్నారు. ద్రౌపదిని నిండు సభలో అవమానించారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంత ప్రస్థానాన్ని జూదంలో మోసపూరితంగా లాక్కున్నారు. ఇంకో ఎన్నో అధర్మమైన పనులు చేశారు. అందుకే పాండవుల శంఖధ్వని వారి హృదయాలను చీల్చివేసింది. మనం కృష్ణ భగవానుడి ఆశ్రయంలో ఉంటే మనకు భయం ఉండదు. కృష్ణుడంటే ధర్మం, ధర్మం అంటే కృష్ణుడు. శ్రీల ప్రభుపాదులు ఎప్పుడు చెప్పేవారు, కృష్ణ చైతన్యం అంటే భయం లేకపోవడం. మనం ధర్మంగా జీవిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ అహంకారం, అసత్యం, స్వార్థం వైపు ఉంటే మనకు ఎప్పుడూ అంతర్గత ఆందోళన ఉంటుంది. క్షణ క్షణం భయపడుతూనే ఉండాలి, కౌరవుల లాగా. అప్పుడు పాండవుల శంఖ ధ్వని చేసి ధర్మాన్ని కాపాడారు. మరి మనం నేటి కలియుగంలో ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి? హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే కలియుగ మహామంత్ర ధ్వని. ఈ మహామంత్రం మన హృదయంలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది, మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ శ్లోకం మనకు చెప్తున్న సందేశం, ధర్మం వైపు నిలబడండి, కృష్ణ భగవానుడి ఆశ్రయాన్ని తీసుకోండి, నిజాయితీగా జీవించండి. రోజు కనీసం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. అప్పుడు మన హృదయం పాండవులలాగా ధైర్యంగా ఉంటుంది, ధృతరాష్ట్రుని కుమారుల్లాగా ఆందోళన చెందదు. హరే కృష్ణ. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.